జాగ్రత్తగా వినండి. మొదటి ఒప్పుకోలు, రెండవ ఒప్పుకోలు. ఒప్పుకోలు అంటే తెలుసు కదండి, ఒప్పుకోవడం కదండి. మొదటి ఒప్పుకోలు, రెండవ ఒప్పుకోలు ఏది ప్రాముఖ్యం? ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు అనే ఈ పదానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ పదముతోనే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. ఏ పదంతో ప్రారంభమవుతుందండి? ఒప్పుకోవడం అనే పదంతో ప్రారంభమవుతుంది. మొదటి ఒప్పుకోలు అంటే ఏంటండి? మొదటి ఒప్పుకోలు అంటే ఏంటండి? మొదటి ఒప్పుకోలు అంటే బాప్తిస్మం అండి. ఏంటండి? బాప్తిస్మం ఏమవుతుంది? మొదటి ఒప్పుకోలు అవుతుంది. ఈ మొదటి ఒప్పుకోలులో ఏం ఒప్పుకుంటాం? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు మొదట మనం చేయవలసిన పని ఏమిటంటే నమ్మాలి. ఏంటండి? నమ్మాలి. ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? ఏమి నమ్మి మీరు బాప్తిస్మం తీసుకున్నారు? యేసుక్రీస్తు వారు తన ప్రాణాలని శిలువ యాగంలో బలి చేసి ఆయన రక్తం ద్వారా మన పాపాలకు పాప క్షమాపణ కలుగ చేశాడని నమ్మాలి. ఆయనే మనకు ప్రభువు అని నమ్మాలి. దానితో పాటు బాప్తిస్మము ఎవరి పేరు మీద తీసుకుంటామండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుంటాం. అంటే తండ్రిని నమ్మాలి, కుమారుణ్ణి నమ్మాలి, పరిశుద్ధాత్ముణ్ణి నమ్మాలి. అంటే యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభువు. ఆయన మాత్రమే నా పాపాలను ప్రక్షాళన చేయగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి నాకు పాప క్షమాపణ కలుగ చేశాడు అని నమ్మాలి. మరి ఒప్పుకోలు ఎక్కడ జరిగిందండి? దీంట్లో మొదటి ఒప్పుకోలంటే బాప్తిస్మం అన్నాం. నమ్మి బాప్తిస్మం తీసుకునేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిన. నమ్మని వాడెవడు? నమ్మని వాడెవడు చెప్పండి? యేసుక్రీస్తుని నమ్మని వాడు అనుకుంటాం, అది కరెక్టే. కానీ నమ్మిక సరిగ్గా లేనివాడు కూడా నమ్మనివాడు.
నమ్మిక ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నమ్మిక సరిగ్గా లేనివాడు కూడా నమ్మనివాడే. నమ్మనివాడు ఎవడంటే ఇదిగో అన్యుడు అంటున్నాం మనం. కానీ నమ్మిక సరిగ్గా లేకుండా బాప్తీసము తీసుకున్నవాడు కూడా నమ్మనివాడే. ఇదిగో వివాహం కోసం కంగారుగా తీసుకునేవాడు. అంటే ఆయన ఏమిటో, ఆయనే మనకి ఎందుకు ప్రభువో, ఆయనే మన పాపాలని ప్రక్షాళన చేయడానికి ఎందుకు సమర్థుడో ఏమి తెలుసుకోకుండా పెళ్ళి ఉందనో లేకపోతే ఏదో ఉందని తీసేసుకుంటారు కదా. అలాంటి వాడు కూడా ఏమవుతాడంటే నమ్మని వాడి కిందనే వస్తాడు. ఇదిగో మగ పిల్లవాడు పుడితే బాప్తీసం తీసుకుంటాడు, వ్యాపారంలో లాభంలో చేకూరితే బాప్తీసం తీసుకుంటాడు. ఇదిగో ఆయన నాతో మాట్లాడితే ఇదంతా ఏంటి? పూర్తిగా నమ్మనివారు. ఇదంతా ఏంటి? పూర్తిగా నమ్మనివారు. మీరు పరిపూర్ణులు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు కాబట్టి మీరు కూడా మీ నమ్మిక కూడా పరిపూర్ణంగా ఉండాలి. మనం ఇన్నాళ్ళు కూడా నమ్మని వానికి అంటే ఆ బయటికే వెళ్ళిపోతాం. పూర్తిగా నమ్మని వారు ఏదో అవసరం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టేవారు మనలో కోకొల్లగా ఉన్నారు. అర్థమైందండి? మరి ఎలా నమ్మామో తెలుసుకున్నాం. ఒప్పుకోలేదు, మరి ఒప్పుకోలేదు. అండి ఒప్పుకోలేదు అంటే బాప్తీసము ఇచ్చే కార్యక్రమంలో జరుగుతుందండి ఇదంతా. యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఆయన ప్రభువుగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఆయన నీ పాపాలను ప్రక్షాళన చేయగల సమర్థుడని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఇదంతా నమ్మి అంగీకరిస్తున్నాం. మరి ఒప్పుకోలు ఎక్కడ జరిగింది? బాప్తీసానికన్నా ముందు ఒప్పుకోలు జరిగిందండి. ఎక్కడ జరిగింది? నీ మనసులో జరిగింది, నీ ఆలోచనలో జరిగింది. అందుకే నువ్వు బాప్తీసం దగ్గరికి రాగలవు. ఏమని ఒప్పుకున్నావు? నీ మనసులో నేను పాపిని, నాకు పాప ప్రక్షాళన కావాలి. నా పాప ప్రక్షాళనకి ఈ లోకంలో ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని అన్వేషించాను. కానీ నాకు దొరికినటువంటి మార్గం యేసే అని మొదట నీ మనసులో నువ్వు నిర్ణయం తీసుకున్నావు. అదే మొదటి ఒప్పుకో. అంటే బాప్తీసానికి మొదటి స్టెప్ ఏంటంటే ఒప్పుకోలు. మొదట నీ అంతట నువ్వు ఒప్పుకున్నావు. తర్వాత అయ్య గారి దగ్గర, సంఘం దగ్గర ఏం చేసావు? నీ నమ్మికను వ్యక్తపరిచావు. బాప్తీసం నీ నమ్మికను వ్యక్తపరిచావు. మరి మొదటి ఒప్పుకోలు జరగకుండానే, పాపినని గ్రహించకుండానే చాలా మంది తీసుకున్నారా లేదా? తీసుకున్నారా లేదండి? తీసేసుకున్నారండి. బాల్య బాప్తీసాలు అంటే నేను పాపిని అని గ్రహించడానికి ఏం రావాలి? సర్టెన్ ఏజ్ రావాలా లేదా? గ్రహింపు రావాలా లేదా? అంటే చూడండి, మొదటి ఒప్పుకోల్లోనే చాలా మంది ఏమవుతున్నారంటే ఫెయిల్ అయిపోతున్నారండి. కొంతమంది చక్కగా యేసు ప్రభు వారు అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, వాళ్ళని ఎందుకు నమ్మాలి మనం, అవన్నీ చక్కగా తెలుసుకొని
అంటే పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇది ఈ బాప్తిసము రక్షణ అనేది ప్రాథమిక స్థాయి, అంతే కదండి. ఇప్పుడు 66 పుస్తకాలు క్షుణ్ణంగా చదివేసే బాప్తిసం తీసుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. ఈ బాప్తిసం అనేది మన క్రైస్తవ జీవితంలో ప్రాథమిక స్థాయి. ఆ ప్రాథమిక స్థాయిలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించాడు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన నాకు ప్రభువు, నేను పాపిని, నాకు ప్రాయశ్చిత్తం కలగాలి అని ఈ అంశాలను గుర్తిస్తే దీనికి అర్హుడవు, దీనికి అర్హుడవు. లేకపోతే అర్హత నీకు లేదు. నీకు ఎంత గొప్ప పాస్టర్ గారు ఇచ్చినా సరే బాప్తిసం, నువ్వు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్న యోర్దాను నదిలో మునిగినా సరే, నీ నమ్మిక సరైంది కాకపోతే చెల్లదు. నీ నమ్మిక సరిగ్గా లేకపోతే చెల్లదు. ఇది మొదటి ఒప్పుకోలు. మరి రెండో ఒప్పుకోలు ఎప్పుడు జరుగుతుంది? బాప్తిసం తరువాత జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మొదటి ఒప్పుకోలు ఎక్కడ జరిగింది? మన ఆలోచనలో, మన మనస్సులో, మన హృదయంలో జరిగింది. అందుకే బాప్తిసం తీసుకున్నాం. మరి రెండో ఒప్పుకోలు ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ ఇక్కడ ఒప్పుకున్నాం కదా పాపం. మొదటి ఒప్పుకోలునే పాపం ఒప్పుకున్నాం. రెండవ ఒప్పుకోలు వాక్యం సరిగ్గా మరి అనుదినము దివారాత్రం ధ్యానించమన్నాడంటే మన లైఫ్ టైం కూడా అది ధ్యానిస్తున్నా సరే దాంట్లో సరుకు ఏమీ తగ్గిపోదు. మరి రెండో ఒప్పుకోలు ఎక్కడ జరుగుతుంది అన్నారు? రెండో ఒప్పుకోలు కూడా అండి మనసే. రెండో ఒప్పుకోలు అంటే ఏమిటి? రెండో ఒప్పుకోలు అంటే ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథం జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి. ఈ రెండవ ఒప్పుకోలు గురించి రాయించినప్పుడు దేవుడు మొట్టమొదట వాడిన పదం ఏంటంటే స్వబుద్ధి. నీ సొంత బుద్ధి, నీ సొంత తెలివితేటలు, నీ సొంత జ్ఞానము ఇక్కడ పని చేయదు, ఇక్కడ పని చెయ్యదు. ఇక్కడ కూడా నీ సొంత బుద్ధిని ఏమో ఉపయోగించలేదు కదా. ఎక్కడ కూడా రెండో ఒప్పుకోల్లో కూడా నీ సొంత బుద్ధి పని చెయ్యదని దేవుడు మొట్టమొదటిగా రాయించినటువంటి పదం 5వ వచనంలో. నీ స్వబుద్ధిని ఒక్కసారి మొదటి ఒప్పుకోళ్ళు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మొదటి కార్యక్రమం సరిగ్గా నిర్వహించలేదు. రెండవ కార్యక్రమం, రెండవ ఒప్పుకోలు నీ స్వబుద్ధిని ఆధారం, నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివితేటలు, దాన్ని ఆధారం చేసుకొనక. మరి దేన్ని ఆధారం చేసుకోవాలో చెప్తున్నా. నీ బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. అదిగో మొదటి దాంట్లో కూడా నీ బాప్తిసంలో కూడా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. రెండో ఒప్పుకోల్లో కూడా దేవుని యందు, యెహోవా యందు నమ్మకము ఉంచాలి. చూడండి, రెండో ఒప్పుకోలు ఏంటో చెప్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు, అదిగోండి, నీ ప్రవర్తన అంతటి యందు ఏంటండి? ప్రవర్తన అంతటి యందండి.
సగం సగం కాదు. నేను ఈ ఒక్కటి చేస్తాను ప్రభా, సిగరెట్ ఒకటే కాలుతాను ప్రభా, తాగుడు ఒక్కటే తాగుతాను ప్రభా, మిగతా 99% అంతా కూడా నీ అధికారానికి ఒప్పుకుంటాను ప్రభా అంటే కుదురుతుందా? అంటే ఇలా అంటున్నావంటే, ఒక్కటి తప్ప అంటున్నావంటే అక్కడ నువ్వేం చేసావు? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా లేదా? మీరు ఇలా టోళ్ళనే తెలిసి దేవుడు ముందే రాయించేసాడు కండిషన్. రాశాడా లేదా? ముందే ఏం చేశాడు? రెండో ఒప్పుకోలు ఉంది, దానిలో నువ్వు స్వబుద్ధిని వాడేస్తావు. ప్రభువా ఇది ఒక్కటే బలహీనత ప్రభు, ప్రభువా బూతులాడటం ఒక్కటే బలహీనత ప్రభు, ప్రభువా తాగడం ఒకటే బలహీనత ప్రభు, ప్రభువా అసూయ ఒకటే బలహీనత ప్రభు, మిగతా అంతా కూడా నీ ఇష్టమే ప్రభు, నీ చిత్త ప్రకారమే నేను జీవిస్తాను ప్రభు అంటే కుదరదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంటే ఇదే రెండో ఒప్పుకోలు. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావంటే రెండో ఒప్పుకోలు. ఇది ఎంత ప్రాముఖ్యమో ఇదే ప్రాముఖ్యం అనుకుంటున్నారు క్రైస్తవ సమాజం. ఇది ఉంటే చాలు, ఇంకా ఎంట్రీ పాస్ వచ్చేసింది అనుకుంటున్నారు. ఇది కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే టైటిల్ కూడా మొదటి ఒప్పుకోలు రెండో ఒప్పుకోలు ఏది ప్రాముఖ్యం? రెండు సమానమే. ఇది ఉండి ఇది లేదనుకో, లేదు, ఎంట్రీ లేదు. చూడండి, ఇశ్రాయేలీల్ని దేవుడు పాలిస్తున్నాడు. పాలిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఏం కోరుకున్నారు? అబ్బే ఎలా పాలిస్తున్నాడు ఇశ్రాయేల్ దేవుడు? ప్రవక్తలను పంపి పాలించాడు కదండి, న్యాయాధిపతులను పంపి పాలించాడు. అక్కడికి నచ్చలేదు. అన్యజనులను చూశారు, అన్యజనుల్లో రాచరికం ఉంది, మాకు అదే కావాలి, మమ్మల్ని దేవుడు పాలించిన అవసరం లేదు, రాజు పాలిస్తే చాలు అనుకున్నారు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడు? దేవుడు, సరే వారు నిన్ను కాదు ధిక్కరించడం, నన్నే ధిక్కరిస్తున్నారు, నా పరిపాలననే వారు ధిక్కరిస్తున్నారు, వారు చెప్పినట్టు చెయ్యి అన్నారు. రాజులు వచ్చారు, వాళ్ళు కాపాడగలిగారండి? బబులో చెర నుంచి కానీ వేరే చెర నుంచి కానీ చెరగెళ్ళిపోయారా లేదా? అష్ట కష్టాలు పడ్డారా లేదా? అంటే దేవుడి పరిపాలన నుంచి వారు వేరైపోయి ఏదో సాధిద్దాం అనుకున్నారు. దేవుడి పరిపాలనను ఒప్పుకోలేదు, అష్ట కష్టాలు అనుభవించారు. దేవుడు అధికారానికి వారు ఒప్పుకోలేదు. ఇదిగో ఇశ్రాయేలుని చూసి బుద్ధి తెచ్చుకోండి, నా అధికారానికి ఒక్కసారి వారు ఒప్పుకోలేదు. వారు చెరపెట్టి ఏమనగారు? చెరలో నానా బాధలు పడ్డారు. అందుకే మీకు రాయిస్తుంది ఏంటంటే, ఇదిగో మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మీరేం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నామండి. నేను తాగటం లేదండి, నేను సిగరెట్ కాల్చడం లేదండి, నేను ప్యాకెట్ ఆడటం లేదండి, నేను వ్యభిచారం చేయడం లేదండి, దొంగతనం చేయడం లేదండి, ఇవన్నీ కంటికి కనపడే పాపాలు, ఇవేం చేయడం లేదండి, నేను ఒప్పేసుకుంటానండి. అంటే నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి సత్యాన్ని ధిక్కరించే మనస్సు, ద్వేషం, స్వార్థం, అసూయ, మత్సరం, కాలం, డాంబికం, నేత్రాస, శరీరాస, జీవడము, వీటిలన్నీ ఏంటి? ఇవన్నీ కూడా పాపాలు, లోపాలు.
ఎందుకు వస్తున్నాయి మనలో ఈ లోపాలు పాపాలు అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాము. ఇగో ఫీలింగ్, నాకు జ్ఞానం ఉంది కదా, పర్వాలేదులే. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే మనము గుణపడతాం. అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనలో లోపం ఉంటుంది, మనలో పాపం ఉంటుంది, అది ఖచ్చితంగా శాపంగా మారుతుందా లేదా? అంటే ఇక్కడ మీరు గమనించవలసింది రెండో ఒప్పుకోలులో మొదటి ఒప్పుకోలు అయినా సరే దేవుడు మిమ్మల్ని ఒప్పుకోమంటున్నాడు, ఆయన ఒప్పింప చేయడం లేదు. మిమ్మల్ని చాయిస్ మీదే. ప్రయాసపడి భారం వహించిన సంస్థలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అని ఆఫర్ ఇచ్చాడు. చాయిస్ మీదే. రెండవ ఒప్పుకోలులో కూడా ఏమంటున్నాడంటే ఒప్పుకోండి. ఆయన ఛార్జ్ తీసుకోవడం లేదు బలవంతంగా. అలనాడు ఇశ్రాయేలు దగ్గర కూడా ఆయన బలవంతం చేశాడా? మీరు నా పరిపాలనలోనే నా అధికారం కిందే ఉండాలి అని బలవంతం చేశాడా? ఇప్పుడు కూడా ఆయన బలవంతం చేయడం లేదు. మనిషికి ఎప్పుడు ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు. మనిషి ఎప్పుడు కూడా స్వతంత్రుడే. మీరు ఒప్పుకుంటే, నా అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతాయి? ఏ త్రోవది? ఏ త్రోవ? పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని, నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? ఈజీ చేస్తాడు, సరళము చేస్తాడు. అంటే మనం ఒప్పుకోకపోతే ఆయన చేయడు, చేస్తాడండి? చేయడు. అందుకే ఒప్పుకోనము. ఎక్కడ జరగాలి ఒప్పుకోలు? రెండో ఒప్పుకోలు మనసులో, ఆలోచనల్లో ఎప్పుడన్నా ఆలోచించామండి? ఎప్పుడన్నా రెండో ఒప్పుకోలు గురించి అసలుకే ఆలోచించామండి? మనలో ఉన్నటువంటి బలహీనత మనకి ఖచ్చితంగా తెలుసు. తెలియదండి? తెలుసు. మనలో ఉన్నటువంటి లోపం మనకు ఖచ్చితంగా తెలుసు. ప్రభువా, ఇదిగో నీ అధికారానికి ఒప్పుకోవడానికి ఇది ఆటంకం వస్తుంది, దీన్ని నాలోంచి తొలగించు ప్రభు అని ప్రార్థన చేసావా? చేసావండి? చేస్తే ధన్యులమే. ఆ లోకంలో ఎంతమంది చేయటం లేదండి. మన మాటలు ఎలా ఉంటాయి? లోకంలో ఎంతమంది చేయటం లేదు? అయ్యగారులే చేస్తున్నారు. వీటిలో ఎన్నో రాయబడి ఉంటాయి. అన్నీ సాధ్యమా అంటే అక్కడ ఏం చేస్తున్నావు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం లేదు. రెండో ఒప్పుకోలు జరగడం లేదు. అసలు రెండో ఒప్పుకోలు ఉందనే తెలియదు చాలా మందికి. రెండో ఒప్పుకోలు ఉందనే తెలియదు. మరి ఇప్పుడు ఆయన అధికారం అంటే ఎవరి అధికారం? ఆయన అధికారం అంటే ఇప్పుడు ఎవరి అధికారం చెప్పాలండి? నేను వెళ్ళుట మంచిదే. నేను వెళితే వేరొక ఆదరణ కర్త మీకు వస్తాడు. ఆయన దేని గురించి ఒప్పిస్తాడు? పాపముల గురించి, తీర్పుల గురించి ఒప్పింప చేస్తాడు. అలా ఒప్పింప చేసినప్పుడు మీరు ఒప్పుకుంటే బాప్తిసం దగ్గరికి వస్తారు. మరి మొదటి ఒప్పుకోలుకి సహకరించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి రెండో ఒప్పుకోలు కూడా ఆయనే కదా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని యుగమే కదా. మరి దీంట్లో ఆయన అధికారానికి ఒప్పుకోను అంటే ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మనల్ని సర్వసత్యములోకి నడిపించేటువంటి పరిశుద్ధ ఆత్మ యొక్క అధికారానికి ఒప్పుకోవాలి.
ఎక్కడి వరకు ఒప్పుకున్నాం? ఆయన మనల్ని పాపి అని ఒప్పింపజేశాడు. ఒప్పింపజేశాడా లేదా? యేసుక్రీస్తే సొంత రక్షకుడు అని ఒప్పింపజేశాడు. అండ్ కొంతమంది తెలిసినా సరే ఒప్పుకోరండి. తెలుసు, ఒప్పుకుంటే ఎక్కడ ఇగో కట్ అవుతుందని ఒప్పుకుంటారా? ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే ఆయన ఒప్పింప చేస్తాడు. ఆయన ఒప్పింప చేస్తున్నప్పుడు నువ్వు విధేయత చూపించాలి. ఫైనల్గా ఒప్పుకోవలసినటువంటి ఫ్రీ విల్ మనకి ఇచ్చేసాడు. మొదటి ఒప్పుకోళ్ళు అయినా సరే, రెండో ఒప్పుకోళ్ళు అయినా సరే. అంటే మొదటి ఒప్పుకోళ్ళు ఎవరు అవసరం? పరిశుద్ధాత్ముడు అవసరం. రెండో ఒప్పుకోళ్ళు ఎవరు అవసరం? ఆయనే అవసరము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు మీరు వినడానికి కఠినంగా ఉన్నటువంటి మాటలు నేను చెప్పినా సరే, యేసుప్రభువు అన్నారు, ఇప్పుడు కొన్ని మాటలు మీకు కఠినంగా ఉంటాయి. ఇప్పుడు చెప్తే మీరు వాటిని కాదంటారు. అన్నారా లేదా? ఉందా లేదా? ఇప్పుడు చెప్పినా సరే మీకు అవే అర్థము కావు. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఒప్పింపజేస్తాడు. అప్పుడు మీరు వాటిని ఒప్పుకుంటారు. అంటే రెండో ఒప్పుకోల్లో ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అధికారానికి ఒప్పుకోవాలి. ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు, బైబిల్ వాక్యం ఇలా ఉంది అనుదినము కూడా మనం గద్దిస్తున్నాడా లేదా? ఏం చేస్తున్నావు? ఆ గద్దింపుకి లోబడ్డం లేదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా, మళ్ళీ అక్కడ వాడబడినటువంటి టెర్మినాలజీ మరి తిరుగు లేకుండా. ఒక్కొక్కసారి బైబిల్లో టెర్మినాలజీ చూస్తుంటే మతి పోద్దండి. మరి తిరుగు లేకుండా చాలా పెర్ఫెక్ట్ గా రాయించండి దేవుడు. మనం అర్థం చేసుకోవడం ఉంటది. మరి తిరుగు లేకుండా గద్దిస్తాడు. నీలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపి పరిశుద్ధాత్ముడు గద్దిస్తూనే ఉంటాడు. ఆయన పనే అది. అప్పుడు నీలో ఉన్న లోపాన్ని నువ్వు ఒప్పుకొని సరిచేసుకుంటే ఆయన యొక్క అధికారాన్ని నువ్వు ఒప్పుకున్నట్టు. అర్థమైందండి? అంటే ఇది ఏంటి? రెండో ఒప్పుకోలా కాదా? అవసరమా కాదా? మరి దీనికోసం చెప్తారండి. ఇక్కడ వరకు సగం వరకు తీసుకొచ్చి వదిలేస్తే చాలు. సగం వరకు తీసుకొచ్చి వదిలేస్తే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. పరిశుద్ధాత్మని అధికారానికి మనం ఒప్పుకొని మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. అనుదినము అనుక్షణము అనే తలంపు లేదు, అనే బోధ లేదు. పరిశుద్ధాత్మను పొందుకో. ఎందుకు? ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి. మీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుడి. ఎలా ఆర్పుతున్నావు? ఆయన అధికారానికి ఒప్పుకోకుండా ఆర్పుతున్నావు. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడిన వాడికి ఈ యుగమందైనను పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను. మనం ఎప్పుడు మాట్లాడండి వ్యతిరేకంగా? పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాము అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడమే ఆయన మీద చేసిన తిరుగుబాటు. ఆత్మ దోషకులు. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఆర్పకుడి, దుఃఖపరచుకుడి.
ఎప్పుడు దుఃఖపరుస్తాం? ఎప్పుడు దుఃఖపరుస్తాం? ఒక ఆఫీసరు అధికారం గలవాడు నేను బాగు చేయడానికి నీ దగ్గరికి వచ్చాడండి. అతను పట్టించుకోకుండా నువ్వు అలాగే గాలి తిరుగుతున్నావు అనుకో, అతను అనుదినం ఏం చెందుతాడు? దుఃఖిస్తాడు. నేను వచ్చినటువంటి పని నీ కోసమే, నిన్ను బాగు చేయడానికే. నువ్వు నమ్మి బాప్తీసం పొందావు కదా, నువ్వు మళ్ళీ ఈ మార్గంలో నుండి అటు ఇటు వెళ్ళిపోకుండా వెళ్ళిపోతావు లేదా? లేకపోతే ఇదేమన్నా గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు ఇది? చాలా మంది ఇది గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు అనుకున్నారండి. ఇస్కరియోతు యోధ క్షణంలో అప్పుడే వచ్చింది మార్పు, వచ్చేసాడు వెంటనే. వచ్చేసాడా లేదా? క్షణంలో మనసును మార్చేగాడు అపవాది. వాడి జ్ఞానానికి చిక్కకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ పరిశుద్ధాత్ముని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోకుండా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఆయన దూషిస్తున్నాం, అపవాదికి చిక్కి ఆయన మనలో ఆర్పేసుకుంటున్నాం. మీరు ఎప్పుడన్నా దూషించారని పరిశుద్ధాత్మని? ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారా? ఆయన ఎప్పుడన్నా మీలోంచి ఆపేశారా? మరి అలా రాయించాడేంటి దేవుడు? అంటే ఈ చేస్తున్న వాళ్ళు ఎవరో అనుకుంటున్నాం మనం. ఏమనుకుంటామంటే ఎవరో అనుకుంటున్నాం. ఆయన అధికారానికి ఒప్పుకొని ప్రవర్తన సరిచేసుకొని ప్రతి ఒక్కడు ఆత్మను ఆడుకుంటున్న వాడే. ప్రవర్తన సరి చేసుకునేటువంటి ప్రతి ఒక్కడు ఆత్మ దోషకుడే. ప్రవర్తన సరి చేసుకుని ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడే. ఈయనకు ఒక ఐడెంటిఫై ఇచ్చేసారండి. దేవుడేమో ఈయన్ని మీలోకి రానివ్వండి బాబు, ఈయనకి ఎంట్రీ పాస్ ఇవ్వండి. ఏంటి? ఎంట్రీ పాస్ మీలోకి ఇవ్వండి. ఎంట్రీ పాస్ ఇస్తే మీ మార్గాలన్నీ కూడా సరళం అవుతాయి. ఎంట్రీ పాస్ అంటే ఒప్పుకోవడం. ఆయన ఛార్జ్ తీసుకుంటాడు. ఆయనకి ఛార్జ్ ఇవ్వండి అంటే ఏం చేసాం? కుర్చేసి కూర్చోబెట్టాం ఆయన. ఎక్కడ కూర్చోబెడుతున్నారు ఆయన్ని? సంఘాలు ఎక్కడ కూర్చోబెడుతున్నారు? ఎక్కడ కూర్చోబెడుతున్నారండి? కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. అంతేగాని మనలో ఆయన కుర్చీలో కూర్చోవడం ప్రాముఖ్యమా, మనలోకి ఎంటర్ అవడం ప్రాముఖ్యమా? మన ప్రవర్తన యందు అంటే మన ఆలోచనలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇక్కడే అపవాది గోత గుడిస్తుంది. దూషించేవారు, వ్యతిరేకించేవారు, ఆర్పే చేసుకునేవారు వేరే వారు ఉన్నారు, మీరు కాదు. వేరేవారు ఉన్నారు, మీరు మాత్రం కాదు. మీరు ఆత్మను పొందుకున్నవారే. మీరు ఆత్మను పొందుకున్నవారే, మీరు మంచివారే అని గోడతో కొట్టించింది. దానికి ఏం చేసింది? సమాజంలో ఆత్మను పొందుకున్నాము అనడానికి సూచనలు ఏంటండి? చెప్పండి. ఏంటంటే భాషలో మాట్లాడు, ప్రవచనాలు చెప్పడం. ఈ రెండు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాము, మీలో పరిశుద్ధాత్మ ఉంది అని సంఘాన్ని భ్రమింపజేసింది అపవాది. దేవుడు చెప్తుంది ఏంటి? ఆ పరిశుద్ధాత్మని అధికారానికి ఒప్పుకుంటే నేను సరిచేస్తాడు.
అంటే నువ్వేమనుకున్నావు, నేను ఎంతటి గనున్నో ఎంత భక్తి పరున్నో నాలోకే ఈయన వచ్చేసాడు అనుకుంటున్నావు నువ్వు. దేన్ని చూసి? నా భక్తిని చూసి, నా ప్రార్థన చూసి నాలోకి ఈయన వచ్చేసాడు. అందుకే నేను ఏం చేస్తున్నాను? భాషలో మాట్లాడుతున్నాను. నేను ఏం చేస్తున్నాను కదా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8-10. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8-10 వచనాలు. ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనాలైనను ఏమైపోతాయంటండి? నిరర్ధకము ఆగును. ఇక్కడ ప్రవచనము అనగానే ప్రభునందు ప్రియులారా ఒకటి గమనించండి. ప్రవచనము అంటే క్రైస్తవ్యం అర్థం చేసుకుంది ఏంటంటే భవిష్యత్తును చెప్పడం. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? నాకు ఒకసారి ఒకరు చెప్పారండి, ఫెయిల్ అయిపోతానే. ఇక్కడ బొమ్మల్లో ఒక ఆవిడ చెప్పింది, ఎక్క బాధపడిపోయిన ఇంటికి వెళ్ళి. ఎందుకంటే ఆవిడంటే మా ఫ్యామిలీలో మంచి నమ్మకం, తెగ ఫెయిల్ అయిపోయి బాధపడిపోయి సరిగ్గా కొంచెం చదువు మీద కూడా అది పడిందండి. నాతో పాటు ప్రవచనం చెప్పించుకోవడానికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి పాస్ అవుతుందని చెప్పింది. కానీ రిజల్ట్ వచ్చాక ఏమైంది? నేను పాస్ అయినా అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ప్రవచనము అంటే నేను అప్పుడు చాలా మానసిక క్షోభకు గురయ్యానండి. ఏంటంటే ఆవిడ చెప్పిందంటే కరెక్టే, అలా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. నేను బాగానే రాశాను కదా, అన్నిటికీ కరెక్ట్గానే రాశాను కదా, ఏమవుతుంది అని. ఇదైతే ఆమె ఫెయిల్ అయిపోయింది, రాశాడు. ప్రవచనం అంటే క్రైస్తవ సమాజం ఏమనుకుందంటే జరగబోయి చెప్పేదే ప్రవచనం అనుకున్నారు. అందుకే ప్రవచనం చెప్పేవారికి అంత విలువ ఉంటుంది. అంటే మరి ప్రవచనకర్తలు కూడా ఉన్నారు కదండి సమాజంలో, అన్యుళ్ళు. వాళ్ళందరూ కూడా జరగబోయి చెప్తున్నారా? కాదు, వాళ్ళందరూ కూడా ప్రవచనకర్తలు అంటున్నారు కొంతమందిని. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది చెప్తున్నారు అంతే. అంటే ప్రవచనం అంటే ఏంటి? గ్రంథంలో ఉన్నది చెప్పడం. ఒక్క భవిష్యత్తు మాత్రం చెప్పడం మాత్రమే ప్రవచనం కాదు. ప్రవక్త. జనాలకి పదాలకి అర్థాలు తెలియకపోవడం వల్ల వచ్చినాయండి బాధ. ప్రవక్త ఎవరో ప్రవచించేవాడు. ఏది చెప్పేది? దేవుడు చెప్పేది ప్రవచించేవాడు. ఎవరి మధ్య? రాజుల దగ్గర, ప్రజల దగ్గర. ప్రవచించేవాడు ప్రవక్త. అప్పటికి గ్రంథస్థం చెయ్యలేదు కాబట్టి దేవుని మాటలు నేరుగా ప్రవక్తలు చెప్పారు, దేవుని మాటలు నేరుగా అపొస్తలులు చెప్పారు. వాళ్ళు ప్రవచించారు. ఆ ప్రవచించిన ప్రవచనాలు అన్నీ కూడా భవిష్యత్తు గురించే ఉన్నాయండి. జరిగిపోయిన అవి కూడా ఉన్నాయా? జరిగిపోయిన వాటి గురించి కూడా చెప్పారా? ఆ మనుష్యుడును నీవే అన్న నాతాను ప్రవక్త. ఆ ప్రవచనమే. అది జరిగిందా, జరగబోయేదా? జరిగిపోయింది. జరిగిందే చెప్పాడు. అంటే ప్రవచనం అంటే భూత, భవిష్యత్, వర్తమానాలు మూడింటిని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ మనకేం చెప్పేశారు? ప్రవచనం అంటే జరగబోయేదే ప్రవచనము. చెప్పేశారా లేదండి? చెప్పేసి మనం కూడా అలాగే ఫిక్స్ అయిపోయాం లేదా? ఇప్పుడు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8-10 చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకమవునంటే ఫెయిల్యూర్. ఏంటి? ఏమవుతాయంట? ప్రవచనాలు ఫెయిల్యూర్ అయిపోతాయంట. చెప్పిన ప్రవచనాలు ఏమవుతాయంట? ఫెయిల్యూర్ అయిపోతాయంట. భాషలైనను. భాషలు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనడానికి
సమాజంలో ఉన్నటువంటి గుర్తులు ఏంటండి? భాషలు, ప్రవచనాలు కదండి. దేవుడు ఏం చెప్పాడు? ప్రవచనాలైనా సరే నిరర్ధకం అవుతాయి, భాషలైనా సరే నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. భాషలు ఏమవుతాయంటండి? ఏమవుతాయని చెప్పాడు? ఎప్పుడు నిలిచిపోతాయి? ఎప్పుడు నిలిచిపోతాయి? ఎప్పుడు నిలిచిపోతాయి? నిలిచిపోయాయా? నిలిచిపోలేదా? నిలిచిపోలేదా? నిలిచిపోయాయి. భాషలైనను నిలిచిపోవును. ఆ నిలిచిపోయిన దానిని ఇంకా నిలిచి ఉన్నాయని భ్రమింపజేసి ఇంకా వాటిని ఏం చేస్తున్నారు? కొనసాగిస్తున్నారు. ఎందుకు భాషలు ఇచ్చాడు అంటే దేవుడు, ఈ శిష్యులు ఏ ప్రాంతం వారండి? అపోస్తలులు యెరూషలేము ప్రాంతం వారు, ఆ గలిలయ పరిసర ప్రాంతం వారు. వీళ్ళు ఇప్పుడు విదేశాలు వెళ్ళి ఏం చేయాలి? బోధ చెయ్యాలి. మరి అక్కడ భాష వీరికి వచ్చా? రాదు కదా. అందుకే అన్య భాషలు వినడం వచ్చాడు. అన్య భాషలు అంటే వేరే భాషలు, భూమి మీద ఉన్నటువంటి భాషలు అవి, వేరే ఎక్కడి నుంచి వచ్చేసిన భాషలు కాదు అవి. అర్థమైందండి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, పశ్చిమ బెంగాల్లో వాకింగ్ చెప్పాలి. అప్పుడు నాకు ఏం రావాలి? బెంగాలీ రావాలి. పౌలు వెళ్ళి ఆ గ్రీసు దేశంలో చెప్పాలి. అప్పుడు ఆ గ్రీసు దేశస్తుడు భాష రావాలి. రావాలా లేదా పౌలుకి? మరి అన్ని ఇప్పుడు కోచింగ్ వెళ్తాడా 30 రోజుల్లో? గ్రీసు భాష 30 రోజుల్లో అంత నైపుణ్యాలకి ఉన్న వాళ్ళే తక్కువ, పనివారు తక్కువ. అందుకే వారికి ఏం చేశాడంటే భూమి మీద భాషలే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఆ భాష పలికేటువంటి వరాన్ని అనుగ్రహించాడు. అవి భూమి మీద ఉన్నటువంటి భాషలే. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారే, ఆ ఆత్మ వారికి ఏ శక్తి అనుగ్రహించిందండి? ఏ శక్తి అనుగ్రహించింది? వాక్శక్తి. ఏ వాక్శక్తి అది? మాట్లాడేటువంటి శక్తి. భూమి మీద ఉన్నటువంటి అన్య భాషలను. వాక్శక్తి ఎందుకు? వాక్శక్తి ఎందుకండి? ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొద్ది. వాక్శక్తి ఎందుకు? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నిరూపించుకోవడానిక, లేకపోతే ఇతరులకు వారి భాషలో వాక్యం చెప్పడానిక? ఏమనుగ్రహించింది ఆత్మ? మళ్ళీ చదువు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ ఏ శక్తి అనుగ్రహించింది? వాక్శక్తి అనుగ్రహించింది. ఏ వాక్శక్తి ఎందుకు? వాళ్ళకి మాట్లాడే శక్తి లేదా? మాట్లాడే శక్తి ఉందా లేదా? వాళ్ళ భాషలోనే మాట్లాడే శక్తి ఉంది. అర్థమైందండి? ఇతర భాషలు మాట్లాడేటువంటి వాక్శక్తి వాళ్ళకి లేదు. అప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ వారికి ఏం చేసింది? వాక్శక్తి అనుగ్రహించిన కొలిది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగిరి. జపాన్ ఉంది, నాకు అన్య భాషే. ఫ్రెంచ్ ఉంది, నాకు అన్య భాషే. అన్య భాషల్లో తమిళం ఉంది, నాకు అన్య భాషే. నా భాష అయితే తెలుగు. అర్థమైందండి? వాక్శక్తి, అన్య భాష. వాక్శక్తి ఏమనుగ్రహించింది? మొదట ఏమను? వాక్శక్తి.
అన్య భాషలు కాదు, ముందేమను గ్రహించింది? వీళ్ళకి వాక్శక్తి లేదా? మరి ఆ వాక్శక్తి ఏంటి? వాక్శక్తి అంటే మాట్లాడేటువంటి శక్తి. ఏం మాట్లాడేటువంటి శక్తి? అన్య భాషలు మాట్లాడేటువంటి శక్తి. చదవండి. అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల, అదేంటండి ఆకాశం క్రింద నుండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే యూదులు చెల్లా చెదురు అయిపోయారు. యూదులు చెల్లా చెదురు అయిపోయారు. వాళ్ళు ఆకాశం కింద ఉన్నటువంటి భూభాగంలో ఎక్కడైతే భూభాగం ఉందో అక్కడ అంతా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ పండగకు వచ్చారు? పెంతుకోస్తు అనే పండగకు వచ్చినటువంటి సందర్భంలోనిది ఇది. చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా పెంతుకోస్తు అనే పండగకు వచ్చినటువంటి సందర్భంలో చెప్పుతూ ఆకాశం కింద ఉన్నటువంటి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. పండగకు వచ్చిన వారు యెరూషలేములో కాపురము ఉన్నారు. అంటే ఒక్కసారి అండి, భక్తి గల యూదులు అంటే ఒక్కసారి గమనించండి ప్రభునందు ప్రియులారా. చల్లా చెదురైపోయారు కదా. ఆ చల్లా చెదురైపోయింది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇదా ఇట్టేకే కాదు. అర్థమైందండి? కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అంటే వాళ్ళకి చల్లా అయిపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టిస్తుంటారా? చెప్పండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. పిల్లలు ఇప్పుడు యూదులు మన గుంటూరులో ఉన్నారని చూపిస్తున్నారు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు చల్లా చెదురైపోయినటువంటి యూదులు, ఆకాశం కింద ఉన్నటువంటి భక్తి గల యూదులు ఈ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని వారికి సంతానం కలిగితే ఆ సంతానికి స్వభాష ఏదవుతుంది? ఇప్పుడు ఒక యూదు కుటుంబం జపాన్కి వెళ్ళిపోయింది అనుకుందాం. మరి దేవుడు చెప్పేసాడు కదా, ఆకాశం కింద ఉన్న ప్రతి భూభాగంలో వాళ్ళు ఉన్నారు. చల్లా చెదురైపోయారు. వాళ్ళు 60-70 సంవత్సరాలు అక్కడికి గడిపారు. ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు. వాళ్ళకి భాష ఏదవుతుంది? కానీ వాళ్ళు ఏం చేశారు? మనది యూదు దేశము, మనది యెరూషలేము, మనం అక్కడికి వెళ్ళి ప్రార్థించాలి అనే భక్తి గల యూదులు వారి కుటుంబంతో సహా వచ్చారు. అప్పుడు కొంతమంది యూదులకి వీళ్ళ భాష తెలుసు. అప్పుడే పుట్టి పెరిగి పెద్దవారైన వారికి ఇక్కడ వీళ్ళ భాష తెలీదు. అర్థమైందండి నేను చెప్పేది? అర్థమైందండి? మరి అప్పుడు వీళ్ళు చెప్పేది పేతురు వీళ్ళు చెప్పేది వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆ తరానికి ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుందండి? అందుకే వాళ్ళకి అర్థము చెయ్యించడానికి వారి భాషలనే గలిలయ ప్రాంతంలో ఉన్న వారికి వీరికి అనుగ్రహించాడు వాక్శక్తి. ఇంగ్లీష్లో మాట్లాడడానికి, స్పానిష్లో మాట్లాడడానికి, జపాన్లో మాట్లాడడానికి, చైనీస్ మాట్లాడడానికి వీరికి అనుగ్రహించాడు. నేను చెప్తున్న వాక్యం ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఈ అబ్బాయికి చెప్పగలడా మొత్తం? నేను చెప్తుండగా కష్టం, చెప్పలేడు. అంటే వాళ్ళకి వచ్చిన భక్తి గల యూదులు అందరికీ కూడా అర్థం కావాలంటే ఈ గలిలయలో ఉన్నటువంటి శిష్యుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భాషల్లో వీళ్ళు మాట్లాడాలి. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ కొన్ని దేశాల పేర్లు రాయించాడు దేవుడు. చదవండి. ఈ శబ్దము కలుగ్గా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు భక్తి గల యూదులు ప్రపంచం నలుమూలన వచ్చారు కదా. ఇక్కడ గలిలయలో ఉన్నటువంటి ఈ శిష్యులు ఆ 70 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వచ్చిన వారి భాషల్లో మాట్లాడుతున్నారంట. భక్తి గల యూదులు ఆకాశం కింద నుండి సమస్త భూభాగం నుండి వచ్చారు కదా, వాళ్ళ భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారట.
ఆ, కలవరపడిరి. ఏంటి అండి? ఇప్పుడు నేను జపాన్ వెళ్ళానుకో, అక్కడ తెలుగువాడు తెలుగు భాష మాట్లాడుతుంటే నాకు ఎంత ఎలా ఉంటుందండి? ఆనందం ఉంటుందా లేదా? వాళ్ళకి అదే ఫీలింగ్. అంతటా అందరూ భ్రాంతి నుండి అంతటా వాళ్ళందరూ కూడా విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయారంట. ఆ, ఇదిగో ఇదిగో మాట్లాడుతున్న మీరందరూ మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలలి అంటే చిన్న గ్రామం అండి. గలలి అంటే ఒక సముద్ర తీరాన్ని ఉన్నటువంటి చిన్న కుగ్రామం. అక్కడ చేసేటువంటి వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవడమే. చేపలు పట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, స్పానిష్ ఎలా మాట్లాడుతున్నారు, ఫ్రెంచ్ ఎలా మాట్లాడుతున్నారు, చైనీస్ ఎలా మాట్లాడుతున్నారు, మాండ్రీస్ ఎలా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ భూభాగం నుంచి అవతలకి వెళ్ళిన వాళ్ళు కాదు. ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారండి? ఎలా మాట్లాడుతున్నారండి? కేవలం దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి ద్వారా. కావాలంటే చూడండి, అక్కడ దేశాల పేర్లు ఎక్కడెక్కడి నుంచో యూదులు, భక్తి గల యూదులు వచ్చారో చెప్పాడా? పార్దీలు, మాదీలు. పార్దీలు పార్సికులు అండి. పార్సికులు వాళ్ళు మాట్లాడేది భాష పర్షియన్. పార్టీలు పార్దీ. ఆ పర్షియన్ భాష ఈ గలలీకి వచ్చా? ఈ గలలీలు పర్షియన్లు నేర్చుకున్నారా? వీళ్ళు మాట్లాడుతుంది ఆ పార్దీలకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి. పార్దీలు, మాదీలు, యలామీలు, మెసపతోమియా, సింధు నాగరికత. మెసపతోమియా అంటే ఏంటండి? సింధు నాగరికత ప్రజలు. యోదయ, యోదయ, కపదోనియా, కపదోనియా, పొంతు, పొంతు, ఆసియా, ఆసియా, ఫ్రుగియా, ఫ్రుగియా, రుగియా, పంపులియా, పంపులియా, ఐగుప్తు అను దేశమున ఐగుప్తు అనే దేశం వారు 11 దేశాలు చెప్పాడు. కురేన దగ్గర, కురేనియా దగ్గర లిబియా ప్రాంతము నందు 12. లిబియా ప్రాంతము దగ్గర కాపురమున్న వారు, కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదులు యువతామత ప్రవిష్టులు, అంటే 13 దేశాల వారు అక్కడికి వచ్చారన్నమాట పెంతెకోస్తు పండుగ దగ్గర. క్రేతీయులు 14. అరబీలు అరబ్బీలు అంటే ఎవరు తెలుసు కదండి? అరబ్ దేశాలు అంటే 15 మంది. ఇక్కడ 15 దేశాలు చెప్పాడు. అరబ్బీలు మొదలైన మనమందరము వీరు వీరు ఏ భాషలు అన్నారండి? వాళ్ళు మాట్లాడేది ఏ భాషలు అన్నారు? ఇక్కడ 15 దేశాల పేర్లు చెప్పాడు. జాగ్రత్తగా వినండి మీరు. 15 దేశాల పేర్లు చెప్పాడు. ఆ 15 మంది దేశస్తులు ఏమంటున్నారు? ఆత్మవశులైనటువంటి వారు వీరు మన భాషలతో, అంటే ఈ 15 దేశాల్లో మాట్లాడేవంటే భాషలతో అద్దుకోండి దేవుని గొప్ప కార్యాన్ని ప్రసంగం చేస్తున్నారు అక్కడ. అర్థమైందండి? అర్థమైందండి? అప్పుడు అందుకు అవసరమైంది. ఇప్పుడు నీకు చర్చిలో ఇప్పుడు నీకు ఇది ఎందుకు? ఇక్కడ అరేబియాలో ఉన్నారా? పొంతోళ్ళు ఉన్నారా? లిబియా వాళ్ళు ఉన్నారా? అందరూ తెలుగు మాట్లాడేవారే కదా. మరి సంఘంలో ఇదెందుకు ఇప్పుడు? బోల్దా కొట్టించిందా లేదా? కొట్టించిందా లేదా? వాళ్ళే ఆ 15 దేశాల వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. వీరు ఆత్మపూర్ణులైనటువంటి వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినిచున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగునని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే కొత్త మద్యంతో వీళ్ళు మన భాషలో మాట్లాడడానికి వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏంటి అనుకుంటున్నారు? మద్యం. ఏంటి మద్యం? మరి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వాక్శక్తి. ఏ వాక్శక్తి? ఆ 15 దేశాల భాషల వాక్శక్తి వీళ్ళకి అనుగ్రహించాడు. కొత్త మద్యంతో
నిండి ఉన్నారని అపహాస్యం చేసి నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు అంటే ఇక్కడ కొంతమంది గల్లీలు ఉంటారు కదా, ఎవరు అపహాస్యం చేశారు? 15 దేశాల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ ఆత్మపూర్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధులు అందరూ కూడా ఉంటారు కదా, వీళ్ళేంటి మా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు, పొద్దున్నే మందు కొట్టి వస్తుంటారు. మరి అదే కదండి ఉంది అక్కడ. ఈ గలలీలకు అర్థం కావట్లేదు, కొంతవరకే అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమైందండి. అంటే అన్య భాషలు అంటే భూమి మీద ఉన్నటువంటి భాషలే. అప్పుడు సువార్త వ్యాప్తికి ఆ అపోస్తులకి పంపబడిన వారికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఉన్న ట్రాన్స్లేటర్ నుంచి పెట్టుకుంటున్నాం. ఏంటండి, పోనే నాకు ఇది అన్య భాష శక్తి ఉందన్న వాళ్ళు ఎవరన్నా సరే మలయాళం వెళ్ళి మలయాళం మాట్లాడమనండి, మాట్లాడగలరా? చెప్పండి. మాట్లాడలేరు. మలయాళంలో మాట్లాడగలరా? మరి ఆనాడు మరి పేతురు వీళ్ళందరూ కూడా 15 భాషలు మాట్లాడేశారు, 15 దేశాల భాషలు మాట్లాడేశారు. ఇప్పుడు నాకు అన్య భాషలో వరం ఉంది అని చెప్పుకుంటున్న వాళ్ళు తమిళ మాట్లాడండి, మాట్లాడలేరు. వీళ్ళకి ఏం కావాలి? ట్రాన్స్లేటర్ కావాలి. ఎందుకంటే ఆ సమయం వరకే దేవుడు భాషలు ఇచ్చాడు. భాషలైనను నిలిచిపోవునంటే నిలిచిపోయాయి. ప్రవచనాలైనా సరే నిరర్ధకం అయిపోతాయంటే నిరర్ధకం అయిపోయాయి. మార్కు సువార్త 16:20. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ఎక్కడ సర్వ సమాజానికి, సర్వ సృష్టికి, ప్రతి దేశానికి వెళ్ళి ఏం చేశారు? తోమ ఎలా ప్రకటించాడు? ఇక్కడ మలయాళం నేర్చుకున్నాడు తోమ, చెప్పాలండి. తోమ ఇక్కడికి వచ్చాడు కదా, ఇక్కడ వాక్యం బోధించాడా లేదా? ఎక్కడికి వచ్చాడు? కేరళ వచ్చాడు. మరి ఇక్కడ కేరళ భాష నేర్చుకొని అప్పుడు వాక్యం చెప్పాడా? వస్తుండగానే అక్కడ కేరళ మాట్లాడు, మలయాళం మాట్లాడా? చెప్పాలి. ఒక భాష పూర్తిగా నేర్చుకోవాలంటే 2-3 సంవత్సరాలు ఈజీగా పెట్టేస్తుంది. ఏంటి, ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు. మరి అప్పుడు ఇంకెంత టైం పడుతుంది? ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు తోమ వచ్చి ఒక 7-8 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయడానికి భాష నేర్చుకుంటూ, మరి దేవుడి పని ఎప్పుడు జరుగుతుంది? సువార్త ఎప్పుడు జరుగుతుంది? అందుకే వాళ్ళకి అన్య భాష వరం ఇచ్చాడు. సువార్త ప్రకటించారు. సువార్త అంతా కూడా ప్రకటించబడింది. ఇలా ఆ నౌక దిగడం, వెంటనే మలయాళంలో మాట్లాడడం. అలాగే ఏ శిష్యుడు ఏ దేశం వెళ్తే ఆ దేశం మాట మాట్లాడరు. వాళ్ళకి అది అన్య భాష. ఆ అన్య భాష అనే వరం వారికి ఇవ్వబడింది. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయని ఉంటుంది చూడండి. ఎక్కడ 12వ అధ్యాయం అది. నాలుగు నుంచి చదవండి ఒకసారి. మార్క్ కాదు, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. వాక్యం ప్రకటిస్తున్నారు కదండి. కృపావరములు వచ్చిన ఎంత అండి? 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటే. మరియు ప్రవచనములు, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన అందరిలోను అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఆయనను చూడండి ఇక్కడ చెప్తాడు. ఎలా అనగా
ఒకనికి ఆత్మ మూలముగా చెరిపేద్దాం. ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. ఆత్మ మూలముగా వచ్చినటువంటి వరాలు ఏంటో లిస్ట్ చెప్తున్నానండి. ఏంటంటే బుద్ధి, బుద్ధి, వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, ఏంటండి స్వస్థత వరము, అద్భుత కార్యములు, ప్రవచన వరము, ఆత్మ వివేచన, నానావిధ భాషలా. అంటే నానావిధ భాషలు అంటే భూమి మీద ఉన్నటువంటి అనేక భాషలు, అన్య భాషలు, అన్య భాషలు. తొమ్మిదోది ఈ అన్య భాషలకు అర్థం చెప్పే శక్తి. చదవండి. ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం అంటే ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. పాంప్లెంట్ల మీద దైవజనులు వేసుకునేవి ఏవి? 9 ఇది ఒకటి. ఏంటంటే ఇది ఒకటి. ఇది ఏంటి? ఇది ఒకటి. చెప్పాలండి. పోనీ ఆత్మ వివేచన అంటున్నారు. ఇది ఇంకేమున్నాయండి? అన్య భాషలు మాట్లాడతారు కానీ వేసుకోరు. పాంప్లెంట్ మీద వేసుకుంటారండి. జ్ఞానవాక్యం ఇప్పుడు వచ్చిన ఎప్పుడు చూడలేదండి. కొన్ని వేల పాంప్లెంట్లు చూశాను. జ్ఞానవాక్యము వివరము గల దైవజనుడు అని ఎప్పుడు మాత్రం నేను చూడలేదు. చూసారా మీరు ఎవరైనా? పోనీ అంటే ఈ 3 ఈ 4 ఉపయోగించుకుంటారు. మరి ఇదేంటి? ఎవరైనా బుద్ధి వాక్యం గల చెప్పగల దైవజనుడు, జ్ఞానవాక్యం చెప్పగల దైవజనుడు, విశ్వాసంతో కొండని సముద్రంలో పాడేసే గల దైవజనుడు. నెక్స్ట్ అన్య భాషలు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఇంకేసుకోరు, వేసుకోరు. ఇది మాట్లాడతారు కాబట్టి. అంటే మాట్లాడుతుంటే మీకు తెలిసిపోద్ది వీడికి అన్ని భాషలనే వరం ఉందని. కూడా వేసుకున్నారు అనుకుందాం. ఇవే వేసుకుంటారు కానీ మరి ఈ 2 ఎందుకు వదిలేశారండి? పాంప్లెంట్ మీద ఈ 2 ఎందుకు వదిలేశారు? ఇది కూడా ఇది ప్రపంచంలో ఎవరికి కనపడలేదు ఇప్పుడు వచ్చి ఈ వరం. ప్రపంచంలో ఈ వరం ఎవరికి కనపడలేదు. ఈ వరం అప్పుడు ఆదిమ సంఘంలోనే ఉండేది. ఏంటి? వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతుంటే ఒకవేళ అర్థం కాకపోతే వివరించి చెప్పేటంటే శక్తి, అన్య భాషలకు అర్థం చెప్పేటువంటి శక్తి. ఇప్పుడు సంఘాలు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటున్నారు కదా, మరి అర్థం చెప్పే శక్తి గలవాడు కూడా సంఘంలో ఉండాలా లేదా? మరి ఎప్పుడైనా చూసారా? మరి 9వ వరంగా ఇది ఉందా లేదా? మీకు ఇప్పుడు బోర్డు మీద రాశాను కాబట్టి తెలుస్తుందండి. క్లారిటీ వస్తుంది, లేకపోతే క్లారిటీ రాదు. మరి ఎప్పుడైనా చూసారా పోనీ మీరు? అర్థం చెప్పే శక్తి. మరి అర్థం చెప్పే శక్తి ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి ఎప్పుడో అర్థమైపోయేది. మరి ఈ వరం ఎందుకు లేదు? అప్పుడు ఉంది అంతే. ఇప్పుడు అక్కడ ప్రసంగం వీళ్ళు ఫ్రెంచ్లో చెప్పేస్తున్నారు. ఎవరు? గలలీలు. మరి అది రాని గలలీలు కూడా ఉన్నారు కదా. అప్పుడు ఆత్మవరం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ గలలీలు చెప్పగలిగాడు.
లేకపోతే వాళ్ళు కూడా వాక్యం మిస్ అయిపోతారు కదా. అర్థమైందండి నేను చెప్పింది మీకు? అలాగా సంఘాల్లో అప్పుడు ఉండేవారు. ఆ భాష మాట్లాడుతున్నటువంటి ఈ ఈ వరం ఉంది అప్పుడు, ఇప్పుడు నిలిచిపోయింది. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉందా లేదా? మలయాళంలో మాట్లాడుతుంటే, మనవాడు మలయాళంలో మాట్లాడుతుంటే గూగుల్ ట్రాన్స్లేటర్ పెడితే అక్కడ మాట్లాడుతున్న మాటకి వెంటనే వచ్చేద్దా లేదా? మీరు ఇప్పుడు అన్య భాషలను పలుకుతున్నారు కదా, ఆ భాషలో ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్ దగ్గర పలకండి. పలకండి. అంటే గూగుల్ ట్రాన్స్లేటర్ భూమి మీద ఉన్న భాష అయితే చెప్పగలదు, అది అర్థం పర్థం లేని భాష అయితే అది చెప్పగలదా? చెప్పలేదు. అందుకే మన వాళ్ళు ఏం కిట్టించారంటే అది దేవదూతల భాష. దేవదూతల భాష మనకెందుకంటే మన తెలుగు మనకు కావాలి. నేను హిందీ వాడిని అయితే హిందీ నాకు కావాలి, ఇంగ్లీష్ వాడిని అయితే ఇంగ్లీష్ నాకు కావాలి. పౌలు దేవదూతల భాష అని ఎందుకన్నాడు? 12:1 తీయండి. ప్రియు సహోదరులారా, ఏ పని కొరింది అండి? ఎన్నో వచ్చాడండి? 13 అండి, క్షమించాలి, 13:1. మనుషుల భాష. అక్కడ దేని గురించి చెప్తున్నాడంటే 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఏమున్నా, ఎన్ని కృపావరాలు ఉన్నా ప్రేమ ముందు దిగుదుడుపే. ఎన్ని ఆత్మవరాలు ఉన్నా సరే అవి ప్రేమ ముందు దిగుదుడుపే అని చెప్పడమే 13వ అధ్యాయం యొక్క ఉద్దేశం. ఆ 13వ అధ్యాయం ఎత్తుకుంటూ పౌలు ఏమంటున్నాడంటే మనుషుల భాషలతోనూ. ఇప్పుడు మనం అంటాం దేవుడే దిగి వచ్చేసినా ఈ పెళ్ళి కాదు అంటాం. దేవుడు నిజంగా దిగి వచ్చేస్తాడా? దేవుడే దిగి వచ్చేసినా సరే పెళ్ళి దిగి వస్తాడు బోడి పెళ్ళికి. ఆ ట్రాన్స్ లో చెప్తాం దేవుడే దిగి వచ్చాడు అంటే నువ్వు చెప్తే దిగి వచ్చేస్తాడా? అలా చెప్తున్నాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో ఆ ట్రాన్స్ లో చెప్తున్నాడు పౌలు ప్రేమ యొక్క ప్రాముఖ్యతని వర్ణించడానికి. అర్థమైందండి మీకు? ఇక్కడ మన వాళ్ళు సంఘాల్లో మాట్లాడేది ఏంటంటే దేవదూతల భాష. అది ఎందుకు సంఘంలో? మనకి దేవదూతలే మనకు సేవ చేయడానికి నిర్మింపబడినటువంటి ఆ ఆత్మలో. వాటి భాష మనకి ఎందుకండి? మన సేవకుల భాష మనకెందుకు? సేవకులు అంటే మన అయ్యగారు కాదు, దేవదూతల భాష మనకెందుకు అంటే సమాజం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాము అనడానికి వీటిని రెండింటిని గుర్తుగా ఇటేసుకుంది. ఏంటి? అన్య భాషలో ప్రవచనాలు. అర్థమైందండి? మేము ఇవి ఉంటే మేము పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం, భాషలో మాట్లాడితే పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం, ప్రవచనాలు చెప్పైతే పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం అని మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములని భావించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. భాషలు నిలిచిపోతాయని చెప్పేశారా లేదా? దేవుడు చెప్పాడా లేదా? ప్రవచనాలు నిలిచిపోతాయని చెప్పాడా? నిరర్థకం అవుతాయని చెప్పాడా లేదా? మరి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ మళ్ళీ ఎందుకు వాడుతున్నా సంఘంలో? పూర్ణమైనది వచ్చినప్పుడు 10వ వచనం చూడండి, 12:10 అనుకుంటా కదా, 13:10 అనుకుంటా. ఏంటి ఆ పూర్ణమైనది? నీ చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు పరిపూర్ణమైనది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏంటి?
పూర్ణం కానిదేంటి? అపూర్ణమైనది. ఏంటి? అద్భుత కార్యాలు, స్వస్థతలు, భాషలో ఇవి అపూర్ణమైనవి. ఎందుకంటే అపోస్తులను ప్రజలు నమ్మడానికి దేవుడిచ్చిన ఆయుధాలు ఇవి, తాత్కాలికమైనటువంటి ఆయుధాలు. అంతే. ఇప్పుడు ఉపయోగిస్తే మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అన్న చందంగానే ఉంటది. అర్థమైందండి ఎందుకు దేవదూతల భాష అన్నాడు? అసలు దేవదూతలు ఏ భాషలో మాట్లాడుకుంటే మనకి ఎందుకండి? మన రక్షణ దేవదూతల భాష మీద ఆధారపడి ఉందా, మన భాష మీద ఆధారపడి ఉందా? అంటే చూడండి ఎలా బోల్తో కొట్టేసిందో భాషల విషయంలో. 14వ అధ్యాయం 1 కొరింథీ 4వ వచనం చూసి ముగించుకోవచ్చు. భాషతో 14:4 భాషతో మాట్లాడేవాడు. చూడండి, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆ వరం ఇంకా అలాగే నిలిచి ఉంది. సంఘాల్లో అంత అవసరం లేదు, అయినా నిలిచి ఉంది. ఇంకా అంటే సువార్త పరిపూర్ణత ఇంకా పూర్తి అవ్వలేదు, అయినా సరే సంఘంలో నిలిచి ఉంది. అపోస్తులు ఉన్నంతకాలం నిలిచి ఉంది. అందుకే చెప్తున్నాడు, భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రమే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. ప్రవచించువాడు. ఇక్కడేంటి ప్రవచనం అంటే? భవిష్యత్తు చెప్పేవాడు కాదు. 66 గ్రంథాల్లో ఉన్నది బోధించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేయును. భాషలో మాట్లాడేవాడు వ్యక్తిగత ప్రయోజనము. గ్రంథములో ఉన్నది బోధించేవాడు సంఘానికే క్షేమాభివృద్ధి కలుగ చేయును. అర్థమైందండి? అంటే చూడండి, రెండవ ఒప్పుకోల్లో దేన్ని ఒప్పించిందో అపవాది మనల్ని? అసలైన ఒప్పుకోలను పక్కన పెట్టేసింది. మన ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం రెండవ ఒప్పుకోలు అయితే, మన బిల్డప్ కోసం ఏంటి? నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, పరిశుద్ధాత్ముడే నా వశము అయిపోయాడు. ఇక్కడ అన్య భాషలు మాట్లాడుతుంది, బయట కుళాయి దగ్గర వేరే అన్ని భాషలు ఉంటాయి. మళ్ళీ అదే నోరు సంఘంలో ఈ అన్ని భాషలు, బయట కుళాయి దగ్గర ఫారెన్ లాంగ్వేజ్. ఉన్నారా లేదా? మరే ఇలాగా దేవుడి నామానికి అవమానం తెచ్చేస్తామనే ఏం చెప్పాడు? ఆయన భాషలో నిలిచిపోతాయి. ఏం చెప్పాడండి? 13వ అధ్యాయం 33వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. లేదండి, 12 చూడండి. ఆ 14:33 చూడండి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త. ఎవరు చేస్తున్నారండి సంఘంలో అల్లరి? మీరు చేస్తున్నారా? వెళ్ళి ఎవరైనా అల్లరి చేస్తారు? క్లాసులో అల్లరి చేస్తాం స్టూడెంట్స్. సంఘంలో ఎవరు అల్లరి చేస్తారు? మరి అంటే అల్లరి అంటే మరి అక్కడ రాయించినటువంటి అల్లరి ఏంటి? అక్కడ రాయించినటువంటి అల్లరి ఏంటి? అల్లరికి దేవుడు కర్త కాదు, సమాధానానికే కర్త. అంటే అక్కడ రాయించినటువంటి అల్లరి ఏంటి? అది అల్లరి అని చెప్తున్నాడు. ఆ అల్లరికి దేవుడికి ఎటువంటి సంబంధము లేదు. దేవుడు సమాధానానికే కర్త అని చెప్తున్నాడు. అల్లరికి కర్త కాదు. ఆ చేసే అల్లరికి దేవునికి కర్త అంటే ఏంటండి? కర్త కర్మ క్రియ అంటారు. నిర్వహించేవాడు కర్త అంటే అంటే ఆ అల్లరి నిర్వహిస్తుంది దేవుడు కాదు. దేవుడు సమాధానాన్ని నిర్వహిస్తాడు, సమాధానానికి కర్త.
మరి అల్లరికి కర్త ఎవరో మీరే ఆలోచించుకోండి. పరిశుద్ధుల సంఘముల్లో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అంటే ఇప్పుడు రెండో ఒప్పుకోలంటే ఏంటండి? ఆయన పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకు అనుగ్రహించబడిందో ఆయన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకోవడం రెండో ఒప్పుకోలు. వేరే విధంగా ఉపయోగించుకోకూడదు. అర్థమైందండి? మరి ఇప్పుడు రెండో ఒప్పుకోలు ఉందా లేదా క్రైస్తవుడికి? ఉందా లేదండి? మరి ఈ రెండో ఒప్పుకోలు ఒప్పుకోనివ్వకుండా తప్పుదోవ పట్టించిందా లేదా? భాషలని, ప్రవచనాలని, స్వస్థతలని, అద్భుతాలని. రెండో ఒప్పుకోలు మొదటి ఒప్పుకోలు దగ్గరికే చాలా మందిని రానివ్వటం లేదు. స్వస్థత ఉందా అంటే ఉంది. ఎవరి ద్వారా ఉంది? మనుషుల ద్వారా లేదు, త్రూ దేవుడి ద్వారా ఉంది. అద్భుతం ఉందా అంటే ఉంది. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా ఉంది. అంటే మొదటి ఒప్పుకోలు ఒప్పుకున్నా ఏది ఒప్పుకొని ఇవ్వటలేదు? రెండో ఒప్పుకోలు దగ్గర బురుడే కొట్టించింది. ఎలా కొట్టించింది? ఆయన అధికారాన్ని, నీలో ఉన్న లోపాన్ని సరిచేస్తాను, నాకు ఎంట్రీ ఇవ్వని పరిశుద్ధాత్ముడు అడుగుతుంటే, నాకు లోపం లేదు, నేను పరిశుద్ధుడిని, నాకు అన్య భాషలు వచ్చేసినాయి, పరిశుద్ధుడు కాబట్టి అన్ని భాషలు వస్తాయి, పరిశుద్ధుని కాబట్టి పరవచనం చెప్తున్నాను అని నువ్వు అంటున్నావు. అర్థమైందండి నేను చెప్పిన పాయింట్ మీకు? ఆయనేమో ఎంట్రీ పాస్ నీకు కావాలంటున్నాడు, నాకు ఛార్జ్ ఇయ్యి అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అబ్బే నాకు ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను, నేను సరి అవ్వాల్సినటువంటి అవసరము లేదు. మరి రెండో ఒప్పుకోలు ఒప్పుకోకపోతే పరలోకం ఉంటుందా? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడండి? సర్వ సత్యములోకి నడిపించడానికి. అక్కడ మీరు ఆ నడిపించడానికి మనం పూర్తిగా నడిచేసిన వాళ్ళం కాదు, ఇంకా దారిలోనే ఉన్నాం. మనం పూర్తిగా నడిచేసిన వాళ్ళమని మనకి ఏ వరాలు వచ్చేసినాయని మన భ్రమలో ఉన్నాం అంతే. అర్థమైందండి? ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్తామండి, ఆడు చివరి కొసరు అడుగుతాం, వాడు ఇస్తాడు, అసలు మర్చిపోయి వచ్చేస్తే ఇంటి దగ్గర అమ్మ వీపు మీద బాధేస్తుంది. తీర్పు దినాన్ని దేవుడు నువ్వు కొసరు నట్టేసుకున్నావు ఈ వరాలని, వాటితో సాటిస్ఫై అయిపోయావు, అసలు మర్చిపోయావు, దేవుడు కూడా వీపు మీద ఆడేస్తాడా లేదా? అసలు ఏదిరా బాబు, నీ జీవితంలో నువ్వు నీ ప్రవర్తన సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మను ఒప్పుకున్నది ఏది, ఆయనకి ఎంట్రీ పాస్ ఇచ్చింది ఏది అని అడుగుతాడు. ప్రభువా నాకు కొసరే ముఖ్యం ప్రభువా అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి పోతావు. అర్థమైందండి? మరి రెండో ఒప్పుకోలు ఉందా లేదా? ఉంది. దాన్ని ఎలా బోల్తో కొట్టించాడు కూడా మనం చూసుకున్నావా లేదా? ప్రార్థన చేసుకుందాం.